గీతా, మరి నేను నేపాల్ నుండి వచ్చాను. And when I coming from here, when we see lots of puja, when we reached here, మరి మేము ఇక్కడికి వచ్చే ముందు చూస్తాం చాలా పూజలు జరుగుతున్నాయి, వస్తున్నాయి దారంతా కూడా. I'm also come from Hindu country. మరి నేను కూడా ఒక అహిందవ దేశం నుండే నేను వచ్చాను. At the start they said it's 80% Hindu. మరి అక్కడ చెప్తూ ఉంటారు మా దేశంలో 80% మంది అహిందువులు ఉంటూ ఉన్నారు. And this Dasara today also very big festival there also. ఇప్పుడు ఇక్కడ దసరా ఎలాగైతే జరుగుతుందో అక్కడ కూడా దసరా అలానే జరుగుతుంది. చాలా పెద్ద ఉత్సాహంగా మంచి పెద్ద పండగగా చేస్తూ ఉంటారు అక్కడ కూడా. They kill lots of animals this time. ఆ సమయంలో చాలా మేకలు వేసేస్తూ ఉంటారు. And in my tribe, I'm from Newa, there is a culture that they put a very young girl as a living goddess. మరి నేను వస్తున్న యొక్క తెగ ఏదైతే ఉందో ఆ తెగవారు ఒక యవన స్త్రీని తీసుకుని ఆమెను what do they do there? They make them a very young girl as a living goddess. ఆ స్త్రీని ఆ యొక్క యవనస్తురాల్ని ఒక దేవత కింద కొలవడం, పూజించడం చేస్తూ ఉంటారు. And after being when she start to go adulthood, they will change again. When the Kumari became little bit older, young, they will change again young. ఆ యొక్క యవనస్తురాలు కొద్దిగా ఎదిగిన తర్వాత, కొంచెం ముసలిది అయిన తర్వాత, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఆమెను తీసి పక్కన పెట్టి ఇంకొక ఆమెను ఆ యవనస్తురాలను తీసుకొస్తారు. This time they select as a goddess Kumari, 2 years girl, 2 years old only. 2 సంవత్సరాలు ఉన్న కుమారి అనే చిన్న పిల్లను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. Very smaller than boy also, very young. బహుశా ఇక్కడ ఉన్న వారి కంటే చిన్న వాళ్ళ అయి ఉండొచ్చు. 2 సంవత్సరాలు అంటే కనుక చాలా యవన ప్రాయము. I saw in video she was crying. మరి ఆ యొక్క వీడియోలో చూసాను, ఆమె ఏడుస్తుంది, రోదిస్తుంది. And the father who is holding, he is also crying. మరి అక్కడ ఎవరైతే తండ్రి గారు ఉన్నారో ఆ తండ్రి కూడా బాధపడుతున్నాడు, రోదిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. Satan very used as a tradition to close our eyes and close our mind. మరి ఆచారాలను పెట్టుకుని మన యొక్క కళ్ళను మూసి మనకి అంధత్వం కలిగిస్తూ ఉంటుంది సాతానుడు. In our surrounding also same thing. మరి ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో అదే విధముగా కూడా మరి మా యొక్క ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంటుంది. If you try to share the gospel also, they will say this is our tradition. మరి ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా కానీ సువార్త చెప్పాలి అని అనుకుంటే గనక అబ్బాబ్బే మాకు వద్దమ్మా, ఈ సువార్త మాకు వద్దమ్మా, మరి ఇది మా యొక్క ఆచారము, మా యొక్క ఆచారాల్లో మేము బ్రతుకుతూ ఉంటామని చెప్తూ ఉంటారు. But today we have a more reason to thank God because He has opened our eyes. మరి ఇవాళ మనము దేవుణ్ణి ఇంకా గట్టిగా స్తుతించాలా, ఇంకా దేవుని మహిమపరచాలా. ఎందుకంటే గనక దేవుడు మన కళ్ళను దేవుడు తెరిచి ఉన్నాడు. ఆయన సత్యాన్ని చూడడానికి దేవుడు మన కళ్ళను తెరిచి ఉన్నాడు.